హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌర్ణ మీడియా. నేను ఎంసీ ప్రస్తుతం మనం వచ్చేసి టీఎస్పీఎస్సీ ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. 1500 మందితో భారీ ఎత్తున ఈసారి జరగడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద అధికారులు వచ్చేసి అన్ని విధాలుగా చూసుకున్నారు అనమాట. ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది నెగ్గడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేసి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అనుకుంటూ నిరుద్యోగులు 1:1 1:100 చేయాలంటూ చేస్తున్నారు. మనం చూసినట్టు విజువల్ చూడండి ఒకసారి. పోలీస్ బందోబస్తు కూడా చాలా అంటే చాలా చేశారనమాట. ఎందుకంటే వచ్చిన అంటే గొడవ చేయకుండా వాళ్ళు ఆర్డర్ ప్రాబ్లం కాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. నిరుద్యోగులు 1500 పైగా రావడం జరుగుతుంది అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత డిఎస్సి ఉద్యోగాలు పెంచాలి ఒక వస్తున్నారు అనమాట. మనం కూడా చూద్దాం మరి వాళ్ళు డిమాండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడదాం. బందోబస్తు మటుకు ట్రాఫిక్ జామ్ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మన మెయిన్ రోడ్ నాంపల్లి దగ్గర ట్రాఫిక్ దగ్గర ఉన్నారు. చూద్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మరి వస్తున్నారంటే వాళ్ళు కూడా మాట్లాడదాం ఒకసారి. ఓకే రైట్ రైట్ రిపోర్టింగ్ ఇస్తున్నాం. నా ఛానల్కి మాట్లాడుతుంటే వేరే ఛానల్స్ కూడా అన్ని కవరేజ్ చేస్తున్నాయి. మరి సార్ ప్రజాస్వామ్యంలో మేము నిరసన చెప్తున్నాం. ఎక్కడ కూడా రెచ్చగొట్టాము. ఏ అన్ఎంప్లాయీస్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా హింస చేయొద్దు. ప్రతిపక్షాలు కూడా ఎవరన్నా వచ్చి అనవసరంగా కుట్రలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్ఎంప్లాయీస్ ఇష్యూ దీన్ని దయచేసి రాజకీయాలకు వాడుకోవద్దు. వీళ్ళతో చర్చలు జరపాలి. వీళ్ళతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయటండి. 7 నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరం. ప్రజల కోసం రాసేయండి. సార్ రివర్స్ వస్తుంది. లేదు సార్ రివర్స్ పోతుంది. దుర్గా ఇట్రా 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 ఖబర్దార్ రేవంత్ రెడ్డి సీఎం 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 డౌన్ 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 అధికారం వచ్చి 6 నెలలు దాకా కూడా ఇవాళ మాట మార్చి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోస్టులు భర్తీ చేసే వరకు ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. పెంచాలి గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి. డిఎస్సి 20,000 వెంటనే పెంచాలి. 20,000 డిఎస్సి పోస్టులు వెంటనే ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలని, అదేవిధంగా మెగా డిఎస్సి వేయాలని, జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్లేస్ గ్రూప్ 1 లో 1000, గ్రూప్ 2 లో 2000 తప్పకుండా జాబ్ వెంటనే రిలీజ్ చేసి డిఎస్సి అభ్యర్థులకు దాదాపుగా 20,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు నువ్వు కుర్చీక ముందుకేమో 20,000 ఖాళీ ఉన్నావు కదా, నువ్వు ఆ కుర్చీ కింద ఎందుకు 7,000 నువ్వు డిఎస్సి చేసినావు? తప్పకుండా నీ నిరుద్యోగంతో ఊకోదు. నువ్వు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ 2-3 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్తో పాటు డిఎస్సి సంబంధించినటువంటి డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేసి అభ్యర్థులు న్యాయం చేయాలి. తప్పకుండా టిఎస్సిని 20,000 ఉద్యోగులతో తప్పకుండా రిలీజ్ చేయాలి. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో 1:100 వెంటనే రిలీజ్ చేయాలి. 1:100 రేషియోతో నిర్వహించాలి. మా ఉద్యమ బిడ్డలు ఎటు మేము ఉద్యమాన్ని మర్చిపోలేదు, మళ్ళీ తిరిగి వచ్చినాం. రేవంత్ రెడ్డి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు ఇస్తావా చస్తావా, లేకపోతే మేము అందరం ఉన్నాము. మాలాంటి యువకులు రేవంత్ రెడ్డి ఏదైతే గ్రూప్ 1 ఏదైతుందో 1:100 తీసుకొని తప్పకుండా వచ్చే అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. అలాగే గ్రూప్ 1 లో 1000 ఉద్యోగాలు, గ్రూప్ 2 లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3 లో 2,000 రిలీజ్ చేయాలి. అలాగే డిఎస్సీ అయితే ఉన్నదో తప్పకుండా 2-3 నెలలు పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే దాదాపుగా అభ్యర్థులు కోరుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వేమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడే మా నిరుద్యోగులనా? ఈ ప్రభుత్వం కేవలం మా నిరుద్యోగులనా? కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరితో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వెంటనే జాబ్ కార్డు రిలీజ్ చేసి ఈ యొక్క డిఎస్సీని 20,000 ఉద్యోగులతో రిలీజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారులు రావడం కోసం మా నిరుద్యోగులు పంచుకున్నారా? ఇలా మా నిరుద్యోగులు సంవత్సరానికి కనిపిస్తలేవు, నీ యొక్క సంవత్సరాలు కనిపిస్తలేవా? కేవలం ఢిల్లీకి పోవడానికి టైం ఉంది. రక్తదానం చూసి కొట్టడం ఇదా పోలీసులు చేసే పని? ఇదేనా చేసేది? ఈ రాష్ట్రం ఒక పట్టబడుతున్న దొంగ, ఒక సన్యాసి వీడు మాట్లాడతాం ఇదా? రక్తకాలం చూస్తున్నా బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుకుంటున్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ కొంతమంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము కాదు, ఆ సమస్యకు సంబంధించిన వాళ్ళు కాదు, మేము నార్మల్గా ఇటు పోతున్నాం అంటే మమ్మల్ని లెక్కిస్తున్నారు, వద్దు అన్నారు. చెప్పకుండా కూడా ఈ విద్యార్థిని ఎక్కడం జరుగుతుంది. మరి మేము ఎక్కడ వాళ్ళం కాదంటున్నారు, మరి ఎవరో తెలియదు. మరి వాళ్ళు క్లారిటీ కనుక్కుందాం ఒకసారి వెళ్ళి మనం. బయట పోదా ఇంక మనిషి కనపడబాయ్ ఫోన్ చేసిన ఏలా బాధలేంటి? ఎక్కువ పెంచాలి. మూడు సంవత్సరాల నుంచి డిఎస్సీ పోస్టులను పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటుంది. చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. కంపల్సరిగా ఈ ఉద్యోగాల పోస్టులను పెంచుకుంటూ గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 అందరికీ వచ్చి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఖచ్చితంగా ధర్నాలు సాగిస్తూనే ఉంటున్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం వచ్చేసి ఏదైనా చేస్తారని 10 సంవత్సరాలు వచ్చేసి వెయిట్ చేశారు. కానీ
అరే చెప్పేటోడు అక్కడ లేడా? గవర్నమెంట్ ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. We want justice. We want justice. We want justice. పటేల్ పాలన